వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకి మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. 3 ఆనియన్స్, 3 టమాటోస్, అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటన్నిటిని సన్నగా తరిగేసి పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను కొద్దిగా ఆనియన్ ఎక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే ఆనియన్ ద్వారా మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి తరిగి పెట్టుకుందాము. పచ్చిమిర్చిని కూడా ఇలాగా పొడవుగా కాకుండా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. మనకి టమాటోస్ అవన్నీ తరగడం అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగానే తరిగి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చిమిర్చి వేసాక ఒకసారి కలిపేసుకొని వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. స్పెషల్గా మనకి వేరే పదార్థాలు, వేరే ఫుడ్ ఐటమ్స్ ఏం అవసరం లేదు. ఐటమ్స్ ఇంట్లో ఉన్న వాటితోటి చక్కగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. సో మనకి ఇలా ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేది చక్కగా ఫ్రై అయిపోతాయి. అందుకని చెప్పేసి సాల్ట్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ అది యాడ్ చేసేసి కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెడదామండి. ఎక్కువ ఆనియన్స్ కాబట్టి మనకి కొద్దిగా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇలా మూత పెట్టుకొని ఒక 1 to 1.5 మినిట్ అలా ఉంటే మనకి ఆనియన్స్ అనేది చక్కగా మగ్గిపోతాయి. సో ఇప్పుడు చూసేద్దాం మనం. ఆనియన్స్ అనేది మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇదే టైంలో నేను సన్నగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నానండి. అదే ఉల్లిపాయ ఉందండి. మనకి నాన్ వెజ్లో స్ప్రింగ్ ఆనియన్ అనేది వేస్తే స్మెల్ అనేది చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేశాను. సో స్ప్రింగ్ ఆనియన్ వేసేసి కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానంటే ఫ్రెష్ది. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనకి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి ఇక్కడ బాగా కలిపేసుకున్న తర్వాత కాసేపు మూత పెడదాము. ఒక 1 మినిట్ అలా ఉంచితే మనకి పచ్చివాసన అనేది పోతుంది. సో ఇక్కడ మనకి ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోయాయండి. చూడండి మనకి చక్కగా ఫ్రై అయినట్టు కనబడుతుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చక్కగా శుభ్రంగా కడిగేసుకున్న మటన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇక్కడ నేను ఒక 1/2 kg మటన్ తీసుకుంటున్నాను. సో ఆ మటన్ కూడా వేసేసుకుందాం దీంట్లో. మటన్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలిసే విధంగా మొత్తం మనం కలుపుకుందాం ఒకసారి. ఆనియన్స్ ప్లస్ ఆయిల్ చక్కగా మనకి కలుపుకుంటే మనకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లోంచి మనకి మాంసంలో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మటన్ని ఫ్రై చేసుకుంటే కాసేపు బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనకి మటన్ అనేది ఆల్మోస్ట్ చాలా టైం తీసుకుంటుంది ఉడకడానికి. సో అందుకని చెప్పేసి మనకి ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే త్వరగా ఉడికిపోతుంది అనమాట. చూసారా మనకి వాటర్ అనేది ఆల్మోస్ట్ వస్తుంది, ఇంకా ఉడకాల్సింది ఉంది. సో మనం కాసేపు ఇంకా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాము.
చూసారా ఇక్కడ మనకి వాటర్ అనేది డ్రై అయిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలిందనమాట. సో ఇదే టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా ఉప్పు కారం దీంట్లోనే వేయడం వల్ల ఏమవుతుందంటే ఉప్పుకి తొందరగా టమాటో అనేది ఉడుకుతుందనమాట. అందుకని చెప్పేసి ఇక్కడే నేను టమాటో వేసిన తర్వాత ఉప్పు కారం కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఉడికించడం వల్ల త్వరగా మనకి టమాటో అనేది మగ్గిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఉప్పు కారం వేసేసి కలిపేసుకుంటున్నాను. సో మనకి టమాటో అనేది మొత్తం మగ్గేంత వరకు వాటర్ అనేది మాత్రం అస్సలు యాడ్ చేయకూడదండి. సో చూసారా ఇక్కడ మనకి టమాటో అనేది ఆల్మోస్ట్ మగ్గింది, కాకపోతే ఇంకా కొద్దిగా మగ్గాల్సింది ఉంది. అందుకని చెప్పేసి ఒకసారి కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసుకుందాము. టమాటో మనకి మటన్ అనేది ఉడకడానికి కంపల్సరీ వాటర్ అనేది కావాలి కాబట్టి మనం కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని టమాటో చక్కగా ఉడికేంత వరకు వెయిట్ చేద్దాము. చూడండి ఇక్కడ మనకి టమాటో అనేది చక్కగా స్మాష్ అయిపోయింది, మొత్తం ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇక్కడే మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకున్న తర్వాత ఇదే టైంలో కొద్దిగా మసాలాలు కూడా వేసేసుకుందామండి. ఇక్కడ నేను మీట్ మసాలా అని మనకి బయట షాప్స్లో దొరుకుతుంది. సో దాన్ని నేను ఒక 1 టేబుల్ స్పూన్ మీట్ మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. సో ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకొని మనకి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మటన్ వాటర్ అనేది త్వరగా డ్రై అయిపోతుంది. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి మటన్ అనేది చక్కగా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారా ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ అనేది చిక్కగా ఎంత బాగా ఉందో. సో అంతేనండి, ఒక 15 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా చక్కగా పైకి తేలిపోయింది, ముక్క కూడా మంచిగా ఉడికిందనమాట. సో మర్చిపోకండి, మనకు వాటర్ పోసిన తర్వాత 15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మటన్ అనేది చక్కగా ఉడికిపోతుంది అనమాట. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. సో మనకి కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి లాస్ట్గా ఫైనల్లో కొరియాండర్ వేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. సో ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే కామెంట్స్లో తెలియపరచండి. చాలా చాలా బాగుంటుందండి. కంపల్సరీ ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.